హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2020కి సంబంధించి ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటాలో మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని చెప్తాను. దాంతోపాటు చాలా వరస్ట్గా ఉంది ఎంసీసీకి సంబంధించిన వెబ్ ఆప్షన్ ప్రాసెస్. ఆ వరస్ట్ కేసు ఎలా ఉంది, సో దానికోసం చూస్తున్న మీరు ఏం చేయాలని నేను చెప్తాను. ఓకేనా? మాకెందుకులే అని మీరు వదిలేశారు అనుకోండి, చాలామంది మన స్టేట్ క్యాండిడేట్స్ కూడా మాకెందుకులే అని వదిలేయడం వల్ల బార్డర్లో నీకు సీట్ రాదు. అది ఎలా రాదు ఏంటి అనేది చివరి దాకా చూస్తే నీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ముఖ్యంగా వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఎలా ఎంసీసీ వాళ్ళకి కాల్ చేసి ఏమేమి డీటెయిల్స్ చెప్పాలో నేను చెప్తాను. సో ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ మాకెందుకులే అని తీసుకోకండి, కన్ఫామ్గా ఎంసీసీని క్వశ్చన్ చేయండి. అలా చేస్తేనే వాడు మారుస్తాడు. దానివల్ల మన స్టేట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు, మన స్టేట్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నాయో అర్థమవుతుంది. ఇలాంటి కంటెంట్ మీకు నీట్ యూజ్ రిలేటెడ్ ఎక్కడి నుంచి రాదు, మన దగ్గర నుంచి వస్తుంది. అండ్ మీకు నచ్చితే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. విజన్ అప్డేట్ మెంటర్షిప్లో. ఇఫ్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే విజన్ అప్డేటే మీకు ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ బ్యాచెస్ కానీ తర్వాత వచ్చే క్యాండిడేట్స్ కానీ మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. సో ఒకవేళ మీరు జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అండ్ ముఖ్యంగా వెబ్సైట్ యాక్సెస్ అనేది మీ దగ్గర ఉంటుంది. సో విజన్ అప్డేట్లో ఓన్లీ మెంటరింగే కాదు, టెక్నాలజీ విత్ ఒక మెంటర్ లాగా ఉండాలనుకున్నాం కాబట్టి మీకు టెక్నాలజీ పరంగా కట్ ఆఫ్స్ పరంగా విజన్ అప్డేట్ వెబ్సైట్ యూజ్ అవుతుంది. మీకు కంటెంట్ పరంగా నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నేను యూట్యూబ్ కన్నా కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో సో ఫాస్ట్గా అప్డేట్స్ అనేది పెడతా ఉన్నాను. సో అక్కడ ఫాలో చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలి అంటే, సో యూజీ మెడికల్లోకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసిన క్యాండిడేట్స్ అయితే ఇక నీట్ యూజీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు వెబ్సైట్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. సో వాడు ఎంసీసీ వాడు మీకు దీన్ని అప్డేట్ చేయడమేమో కానీ చాలా 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 ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ ఇబ్బందులు ఏంటంటే నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. సో నీట్ యూజీ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అండ్ సెక్యూరిటీ పిన్ ఏదైతుందో అది ఎంటర్ చేయండి, అండ్ సైన్ మీద క్లిక్ చేయండి. లాస్ట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి కూడా వెబ్సైట్స్ ఎలా స్టూడెంట్స్ని పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నాయో కూడా చెప్తాను. దాన్ని కూడా మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అది క్వశ్చన్ చేయకపోతే సో మనకు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటే మనం దాన్నే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఫ్రీ గేమ్ సర్వీస్ వాళ్ళు మనకు చేయట్లేదు. ఓకేనా? సో ఇక్కడ లాగిన్ అవ్వండి. సో ఇది ఇక్కడ లాగిన్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తే సో ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్, దాని కింద అవైలబుల్ చాయిసెస్ ఉంటుంది. సో ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఇక్కడ మీకు అవైలబుల్ చాయిసెస్ ఫిల్డ్ అన్ఫిల్డ్ ఇలా వస్తాయి అనమాట. సో ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అని వస్తుంది చూడండి. చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకేనా? పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్కా ఈమెయిల్ ఐడికా ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ కోటా ఏంటి, ఇన్స్టిట్యూట్ ఏంటి, అండ్ కోర్స్ ఏంటి, ఎంబీబీఎస్ఆ, బీడీఎస్ఆ, బీఎస్సీ నర్సింగ్గా ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏ కోటా, ఆల్ ఇండియా కోటానా, ఓపెన్ అంటే ఎయిమ్సా, లేకపోతే ఈఎస్ఐసినా ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్ అంటే ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అని వస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎంబీబీఎస్ఆ, బీడీఎస్ఆ ఫిల్టర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో కాలేజీలు వస్తాయి. ఈ కాలేజీల పైన ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఉంటుంది, ఓవరాల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇన్స్టిట్యూట్ అడ్రస్తో సహా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న కాలేజ్ ఏవైతే ఉంటాయి ఇక్కడ యాడ్ బటన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నువ్వు యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ ప్రయారిటీ నెంబర్ 1, 2, 3, 4 అలా యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది. సో ఇట్లా ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి పైన సేవ్ అండ్ కంటిన్యూ అండ్ సేవ్ అండ్ ఎగ్జిట్ ఉంటుంది, హోమ్ ఉంటుంది. సో ఖచ్చితంగా సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి ప్రతి 10 మినిట్స్కి ఒకసారి. ఒకవేళ నువ్వు చేయకపోతే సెషన్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ డిఫాల్ట్ ఏదైతుందో ఇది ప్రతి సెషన్కి ఇది ఒకటి. ఓకేనా? సో ఈ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూద్దాం. తెలంగాణలో 36 కాలేజీలు ఉంటాయి కదా. ఇన్స్టిట్యూట్ అడ్రస్ అని ఒక టిక్ మార్క్ ఇచ్చి ఇంతకుముందు అట్లీస్ట్ కాలేజ్లకి మనకు తెలంగాణనా కాదా అని స్టేట్ ఇచ్చేవాడు, తెలంగాణనా కాదా అని స్టేట్ ఇచ్చేవాడు. అట్లా మనం తెలంగాణకు సంబంధించి వెతుక్కొని చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదట. ఏం చేయాలంటే వాడు సీట్ మ్యాట్రిక్స్లో ఇక్కడ స్టేట్ ఇచ్చి ఇక్కడ కోటా ఇచ్చి ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ ఉందనుకోండి. ఓకేనా? ఇది నీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే గాంధీ మెడికల్ కాలేజ్ అని వెతుక్కోవాలి. ఓకేనా? పోనీ ఏదైనా ఫిల్టర్ యూజ్ చేసి తెలంగాణ సెట్ చేస్తావా, రాదట కాలేజ్. అసలు తెలంగాణ అనేదే కనిపిస్తలేదు అక్కడ.
పోనీ ఆంధ్రప్రదేశ్ అన్ని కాలేజ్ వస్తున్నాయి అంటే అన్ని కాలేజ్కి ఆంధ్రప్రదేశ్ వస్తలేదు. గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ అని పెట్టిండు, అంటే ప్లేస్ పెట్టిండు వాడు, స్టేట్ పెట్టలేదు. ఈ పైననే తెలంగాణ అనే ఫిల్టర్ ఇస్తే మనం తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎన్ని కాలేజీలు అని పెట్టుకునే వాళ్ళం. ఓకేనా. సో దీనివల్ల మాకేంటి సార్ ఇబ్బంది అని అంటే చెప్తాను వినండి. ఒక టాప్ ర్యాంకర్ ఉంటాడు, ఓకేనా, వాడికి చెన్నైలోనో లేకపోతే తమిళనాడులోనో వేరే స్టేట్లోనో ఎక్కడో దగ్గర కాలేజ్ పెట్టుకోవాలనిపిస్తుంది. తమిళనాడు అని చూస్తే కాలేజ్ రాదు, ఎందుకంటే 800 కాలేజీలు ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 350 నుంచి 400 కాలేజీలు ఉన్నాయి. ఈ 400 కాలేజీలో గాంధీ కాలేజ్ని ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ వెతుక్కోవాలి. ఓకేనా, ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ వెతుక్కోవాలి. ఫిల్టర్ చేయడానికి ఆప్షన్ ఉండదు, ఫిల్టర్ అనే ఆప్షన్ లేదు. పోనీ తెలంగాణ అని ఫిల్టర్ యూజ్ చేద్దామా అంటే తెలంగాణ అనే ఫిల్టర్ లేదు. దీనివల్ల ఏంటి సార్ లాస్ అంటే ఒక క్యాండిడేట్కి ఓపిక నశిస్తుంది. టాప్ ర్యాంకర్ ఉంటాడు, ఓకేనా, టాప్ ర్యాంకర్ ఉంటాడు, వాడు ఈఎస్ఐస్ని వెతకాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ ఉస్మానియాని వెతకాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ గాంధీని వెతకాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఈ వెతకలేకనే, అంటే ఈ వెతికే ఛాన్సెస్లోనే వదిలేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ అనే ఫిల్టర్ అట్లీస్ట్ మనకి ఇచ్చినా కూడా ఛాన్సెస్ ఉండేవి. సో ఇది చాలా ఇయర్స్ నుంచి అడుగుతున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను. అండ్ చాలా ఇయర్స్ క్రితం అంటే 2025 వరకు అయినా అట్లీస్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ తెలంగాణ అని ఉండేది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ తెలంగాణ అని ఉండేది, ఓకేనా, సూర్యాపేట మెడికల్ కాలేజ్ తెలంగాణ అని ఉండేది. అట్లా ఇప్పుడు లేదు, తెలంగాణ ఆప్షన్ లేదు, ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ లేదు, ఏం లేదు. ఉన్న వాటిలో మనం వెతుక్కోవాలన్నట, సీట్ మ్యాట్రిక్స్ అని చూసుకోవాలన్నట. అది నేను ఎంసీసీ వాడికి కాల్ చేస్తే వాడు చెప్తున్న మాట అది. సార్ మరి దీనికోసం మనం సొల్యూషన్ ఏం వెతకాలి సార్ అని నేను చెప్తాను చూడండి. సొల్యూషన్ ఏం లేదు, ప్రతి ఒక్క పేరెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ సో స్టేట్ వైజ్ ఫిల్టర్ కావాలని అడగాలి. స్టేట్ వైడ్ ఫిల్టర్ అనేది వస్తే మనం స్టేట్ వైజ్ పెట్టుకోవచ్చు. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి తమిళనాడుకో కేరళకు వెళ్ళడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అది వాళ్ళు కాలేజ్ వైజ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్లోకి రండి, ఓకేనా, కాంటాక్ట్ అజ్లోకి వచ్చి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, దీనికి పెట్టండి. దాంతోపాటు ఇక్కడ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్కి దాంతోపాటు ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, సో ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ మెయిల్, ఓకే, ఇక్కడ స్క్రోల్ అయ్యి మేము 24/7 మాట్లాడదాం అన్నారు కదా, mcc2026@gmail.com. స్టేట్ వైడ్ ఫిల్టర్ కావాలని చెప్పండి. ఎందుకంటే మనకు స్టేట్ వైడ్ ఫిల్టర్ లేకపోతే నిజానికి సీట్ మ్యాట్రిక్స్లో ఎగ్జాక్ట్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, అన్ని కాలేజీలు ఉన్నాయో లేవో తెలియాలి కదా మనకు. అసలు సీట్ మ్యాట్రిక్స్లో కనిపించే కాలేజీలు ఏంటి అయితే ఉన్నాయో ఇక్కడ అన్ని స్టేట్ వైజ్ కాలేజ్ మనకు కనబడాలి కదా. మనం ఎక్కడైతే సీట్ మ్యాట్రిక్స్ ఫిల్టర్ చేస్తే తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉంటాయో వస్తాయో మనకు పోర్టల్ కూడా అన్ని కాలేజీలు రావాలి కదా. అన్ని కాలేజీలు రాకుండా వాడు ఏ కాలేజ్ తీసేస్తున్నో తెలుస్తలేదు, ఏ కాలేజ్ పెట్టాలో తెలుస్తలేదు, ఎటు వెళ్ళాలో తెలుస్తలేదు, ప్రయారిటీ పెట్టాలో తెలుస్తలేదు. దీనివల్ల అసలు కాలేజ్ ఉంచిండో తెలియట్లేదు. ట్రాన్స్పరెన్సీ వాళ్ళు మెయింటైన్ చేస్తానన్నప్పుడు మనకు ఆ ఫిల్టరేషన్ కూడా కావాలి. సో అందరు కాల్ చేయండి, అందరు మెయిల్ చేయండి, మాకు స్టేట్ ఫిల్టర్ కావాలి. ఎందుకు పెట్టారు స్టేట్ ఫిల్టర్? పెట్టాలి కదా, స్టేట్ ఫిల్టర్ పెట్టాలి. స్టేట్ ఫిల్టర్ పెట్టాలనే మీరు కాల్ చేయడానికి ట్రై చేయండి. సో దీనివల్ల టాప్ ర్యాంకర్ పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్. లేకపోతే ఒకనొక టైంలో మనం అన్ని కాలేజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాలేజీలతో పాటు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాలేజీలు పెట్టాలి ప్రయారిటీ వైజ్ అంటే 2.5 days పడుతుంది మనకి వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఒక క్యాండిడేట్కి. అంత టైం పడుతుంది. సో చూడండి, అంత ఓపిక ఉండకుండా టాప్ ర్యాంకర్ ఎవడైనా గాంధీని వెతకడానికి ఒక గంట సేపు టైం తీసుకొని నేను పెట్టాను, నేను స్టేట్లోనే ఉంటాను, నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ వెతకాను, నేను స్టేట్లోనే ఉంటాను అని అన్నాడు అనుకోండి, ఒక్క సీట్ పోయినా ₹1 కోటి పోతుంది, బార్డర్లో ఉన్న నీకు సీట్ పోతుంది, గుర్తుపెట్టుకో, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి సార్, ప్రయారిటీ ఎలా రెడీ చేస్తే మనకు ఫస్ట్ మెడికల్ కాలేజ్ సీట్ వస్తుంది అంటే చాలామంది ఏంటంటే నాకు ర్యాంక్ రాదు కదా, నేను గాంధీ ఎందుకు పెట్టాలి సార్, నాకు ఉస్మాన్ రాదు కదా, నేను ఉస్మాన్ ఎందుకు పెట్టాలి, సో నాకు ఈఎస్ఐసి ఎందుకు పెట్టాలి. ఓకే, ఆల్ ఇండియా కోటాలో ఇది పనిచేస్తుంది కానీ స్టేట్ కోటాలో పనిచేయదు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ప్రయారిటీ ఎలా రెడీ చేయాలంటే, ఇప్పుడు నువ్వు గనక తెలంగాణ క్యాండిడేట్ అయ్యుండి, నువ్వు కనుక ఏపీ క్యాండిడేట్ అయ్యుండి బార్డర్లో ఉన్నావు అని అంటే, ఓకేనా, బార్డర్లో ఉన్నావు అని అంటే ఇక్కడ జిఎంసి కొడంగల్, ఇక్కడ జిఎంసి పిడుగురాళ్ళ, ఓకేనా, ఏపీలో ఇవి 2 కాలేజీలు పెడితే ఫస్ట్ రౌండ్లో కనుక నీకు ఈ 2 కాలేజీలే సీట్ అలాట్ అయింది అనుకోండి, ఏఐక్యూలో చెప్తున్నాను, ఏఐక్యూలో ఇంకా నీకు స్టేట్ కోటలో అయితే టాప్ కాలేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, స్టేట్ కోటలో కూడా టాప్ కాలేజ్ వస్తుంది. సో కాబట్టి ఏఐక్యూకి ఒక ప్రయారిటీ అంటూ మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు, ఓకే. ప్రయారిటీ లేకుండానే మీకు ర్యాండమ్గా వెబ్ ఆప్షన్ పెట్టవచ్చు. ఇది మిడిల్ స్కోరర్లు అండ్ బార్డర్ స్కోర్లో ఉన్నవాళ్ళు. సో టాప్ ఆర్డర్లో ఉన్న క్యాండిడేట్స్ అయితే సో ఏ కాలేజ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టండి. లేదు సార్ నేను లిమిటెడ్ ఆప్షన్ పెట్టకుండా నేను మొత్తం పెడతాను, నేను జాయిన్ కానంటే కుదరదు, ఖచ్చితంగా జాయిన్ కావాలి, సీట్ వస్తే
100% రిపోర్టింగ్ ఉంటుంది, ఫిజికల్ కానీ లేకపోతే మీరు ఆన్లైన్లో కానీ. ఇది చేసి సెకండ్ రౌండ్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి అప్పుడు నేను జాయిన్ గాను అంటే నువ్వు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతుందో అది రీఫండ్ అవ్వదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, వస్తే జాయిన్ అవుతా 100% అనుకున్న కాలేజ్ మాత్రమే ఆల్ ఇండియా కోటాలో పెట్టండి. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా పెట్టాలనే వీడియో చేయాలా వద్దా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు ఎంసీసీని మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేస్తున్నారు కదా, మెసేజ్ చేయడంలో మెయిల్ చేయడంలో తప్పే ఉన్నది చెప్పండి. మీతో పాటు అందరు ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం కనుక స్టేట్ ఫిల్టరేషన్ అనేది లేకపోతే ట్రాన్స్పరెన్సీ నెంబర్ ఆఫ్ కాలేజ్ ఎన్ని మిస్ అవుతుంది. అండ్ మన స్టూడెంట్స్ ఎవరు వెబ్ ఆప్షన్ పెట్టకపోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తక్కువ వెబ్ ఆప్షన్ పెట్టి ఆల్ ఇండియా కోట పోకపోవడం వల్ల వాళ్ళు స్టేట్లో ఉంటారు, మీకు బార్డర్లో ఉన్నారు, సీట్ రాదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, బార్డర్లో ఉన్న స్కోర్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీకోసమే ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు.